ఇప్పటికే టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల వెళ్ళి పరామర్శ కూడా చేశాడు. అయితే నందిగాం సురేష్కి అయితే ఊహించని మరొక ఎదురు దెబ్బ తగిలింది. హత్య కేసులో నందిగాం సురేష్ను అదుపులోకి తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోర్టులో మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు అయితే ఒక పీటీ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే 2020లో తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామంలో మరియమ్మ అనే ఒక మహిళ మీద కొంతమంది వైసీపీ రౌడీ మూకలు దాడి చేశారు. ఆ దాడిలో మరియమ్మ అనే మహిళ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ మరియమ్మ కుమారుడు 36 మంది మీద ఫిర్యాదు చేస్తూ పోలీసులకైతే కంప్లైంట్ ఇచ్చాడు. తన తల్లి చనిపోవడానికి ఎవరైతే కారణమో వాళ్ళందరి మీద పేర్లు అయితే 36 మంది పేర్లు అయితే నాడు పోలీస్ స్టేషన్లో మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అందులో నందిగామ సురేష్ కూడా ఒకడు. నందిగామ సురేష్ కూడా వీళ్ళందరినీ కూడా ఉసుగొల్పి తన తల్లి మీదకి పంపాడని, వాళ్ళు దాడి చేయడం వల్లే తన తల్లి చనిపోయిందని చెప్పి తన కంప్లైంట్లో కూడా పేర్కొనడం జరిగింది. సరే, అప్పుడు ఎంపీగా ఉన్నాడు, పైగా వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి పోలీసులు కంప్లైంట్ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలా. తాజాగా ఇప్పుడు ఈ కేసునైతే బయటకు తీసినట్టుగా తెలుస్తుంది. నందిగామ సురేష్ మీద హత్యాయత్నం కేసు కింద, అంటే ఈ హత్యలో ఆయన పేరు కూడా ఉంది కాబట్టి ఆయన్ను అదుపులోకి తీసుకుని ఈ కేసులో విచారించాలి. కాబట్టి నందిగామ సురేష్ను అదుపులోకి తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి పోలీసులు అయితే పీటీ వారెంట్ వేయడం జరిగింది. దీంతో నందిగామ సురేష్ మెడకు ఉచ్చు బలంగా బిగిసినట్టుగా తెలుస్తుంది. సాధారణంగా వైసీపీ నేతలు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, అందులోనూ హత్య కేసులో దాదాపుగా ఇప్పుడు నందిగామ సురేష్ నోరు విప్పాల్సిన పరిస్థితి. వైసీపీలో జరిగినటువంటి కొన్ని అక్రమాలకు సంబంధించి ఇప్పుడు నందిగామ సురేష్ పేక మీద కత్తున్నట్టు హత్యాయత్నం కేసు అనేది అంత చిన్న విషయమే కాదు. చిన్న లీడ్ దొరికినా కానీ లోపలేసేస్తారు, బయటకు రావడం కూడా కష్టమే. సో కాబట్టి ఇప్పుడు నందిగామ సురేష్ మెడకైతే బలంగా ఉచ్చు బిగిసినట్టుగా తెలుస్తుంది. దీంతో నందిగామ సురేష్ని కానీ ఒకవేళ అదుపులోకి తీసుకోవడానికి కోర్టు అనుమతిస్తే నందిగామ సురేష్ చేత కొన్ని నిజాలు కక్కించే అవకాశం ఉందని చెప్పి వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పటికే నందిగామ సురేష్ గుంటూరు జైల్లో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన బెంగళూరు ప్యాలెస్ నుంచి పరుగునెళ్ళి కలిశాడు. ఎందుకు కలిశాడు? ఏదైతే నందిగామ సురేష్కు చెందినటువంటి అనుచరులు మొన్న ప్రకాశం బ్యారేజ్ కూల్చడానికి బోట్లను వదిలారో ఆ విషయంలో నందిగామ సురేష్ ఎక్కడ పొరపాటును నోరు విప్పుతాడు. ఎందుకంటే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఏముంది అక్కడ వాళ్ళ స్టైల్లో వాళ్ళు అడిగారు అనుకోండి, నోరు విప్పొచ్చు. ఎక్కడ నోరు విప్పుతాడో అనే భయంతో నువ్వు బోట్ల విషయంలో నోరు విప్పొద్దు, నువ్వు నోరు మెదిపితే మన మెడకు చుట్టుకుంటుందని జగన్మోహన్ రెడ్డి నందిగామ సురేష్ని నోరు విప్పొద్దు అని చెప్పడానికే గుంటూరు జైలుకి వెళ్ళాడని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఆరోపణలు అయితే చేస్తుంది. అయితే దానికి బలం చేకూర్చే అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే నందిగామ సురేష్ని పరామర్శించడానికి వెళ్ళాలి. అప్పటికే అరెస్ట్ అయ్యి చాలా రోజులైంది. పైగా ఇక్కడ వరద బాధితులను పరామర్శించి జగన్మోహన్ రెడ్డి సరాసరి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే బోట్ల విషయంలో చంద్రబాబు గారు సీరియస్గా తీసుకున్నారో, ఈ బోట్లు వైసీపీకి చెందిన బోట్లు, వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాము అలాగే మాజీ ఎంపీ నందిగామ సురేష్ అనుచరులకు చెందినటువంటి బోట్లు అని ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో, దీంతో మర్నాడే దానికి సంబంధించి కేసు నమోదు చేస్తున్నారని తెలిసిన మర్నాడే హుటాహుటిన నందిగామ సురేష్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే కొన్ని విషయాల్లో నందిగామ సురేష్ నోరు తెరిస్తే జగన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది. అది బోట్ల విషయం కావచ్చు, ఇప్పుడు హత్య విషయం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. ఏమో వెనకమాల కొంతమంది వైసీపీ నేతల ఒత్తిడి మేరకే నేను చేశానని చెప్పాడు అనుకోండి, ఎవరాది అని కూడా కూపీ కూడా లాగుతారు. అన్నిటికీ మించి బోట్ల వ్యవహారం అనేది అత్యంత సీరియస్ అయినటువంటి వ్యవహారం. దాన్ని ఏమీ రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్ల. ఇప్పటికే దానికి సంబంధించిన ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. దీని మీద కూపీ కూడా లాగుతున్నారు, కాల్ డేటా మొత్తం కూడా బయటకు తీస్తున్నారు. సో ఒకటి కాదు, రెండు కాదు, అన్ని కోణాల్లో కూడా దీని మీద ఇదైతే జరుగుతుంది. ఏది ఏమైనా మొత్తంగా నందిగామ సురేష్ని అయితే పక్కాగా కేసుల్లో అయితే ఏదైతే గతంలో హోల్డ్లో ఉన్నటువంటి కేసులన్నీ ఉన్నావో ఆ కేసులన్నీ కూడా బయటకు తీసి కేసు వెనక కేసు పెట్టి నందిగామ సురేష్ని అయితే పకడ్బందీగా ఉచ్చైతే బిగిస్తున్నారు. గతంలో చంద్రబాబు గారి మీద కూడా సేమ్ ఇదే స్టైల్. ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత ఇసుక అన్నారు, లేకపోతే లెక్కర్ అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, అలా రకరకాల ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, ఫైబర్ నెట్ అన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక వాటికి సంబంధించి చంద్రబాబు గారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. సేమ్ ఇప్పుడు ఏమైందంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, తిరిగి ఇచ్చేస్తుంది. ఇప్పుడు వైసీపీ నేతలకు అది రివర్స్ అయింది.
జగన్మోహన్ రెడ్డి అయినా రేపొద్దున ఏదైనా ఒక అవినీతి కేసులో అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఒకటి ఖచ్చితంగా వచ్చేస్తాయి బయటికి. చంద్రబాబు గారు అంటే అవినీతి చేయలేదు కాబట్టి వీళ్ళు నిరూపించలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతికి పక్కా ఆధారాలు ఉన్నాయి. అధికారులు వాళ్ళ నేతలే నోరు విప్పి బయటకు అన్నీ చెప్పేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే తప్పించుకోలేదు. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఆ రోజు చంద్రబాబు గారి మీద ఎంత ఎగతాళి చేసి ఎన్ని మాటలని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎంత విమర్శించారనేది రాష్ట్రం మొత్తం చూసింది. ఫలితం ఏమైంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. 151 వచ్చాయని కాళ్ళు ఎగరేసిన స్థితి నుంచి రాష్ట్రంలో చంద్రబాబు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి ముఖం చూపించలేక పక్క రాష్ట్రం వెళ్ళిపోయి ఉండాల్సిన పరిస్థితి. 100 రోజులు దాదాపు కావస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి జగన్ ఓడిపోయి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి 60 రోజులు పక్క రాష్ట్రంలో ఉన్నాడు. 30 రోజులు మాత్రమే ఇక్కడ ఉండి ఉంటాడు. అది కూడా ఏంటి, ఒకసారి శవరాజకీయం చేయడానికి ఒకసారి వచ్చాడు, పరామర్శ పేరుతో ఒకసారి వచ్చాడు, మన వరద బాధితుల దగ్గరికి ఒకసారి వచ్చాడు. ఇలాగ వచ్చినప్పుడు 1-2 రోజులు ఉండటం మాత్రమే తప్ప మన నందిగామ సురేష్ని పరామర్శించాడు, మళ్ళీ తుర్రు వెళ్ళిపోయాడు బెంగళూరు ప్యాలెస్. మరి నువ్వు బెంగళూరు వెళ్ళేటప్పుడే నందిగామ సురేష్ని పరామర్శించాలొచ్చు కదా, ఎందుకు బెంగళూరు పరిగెత్తుకెళ్ళిపోయి మళ్ళీ వచ్చావు అంటే, నందిగామ సురేష్ అనే వ్యక్తి నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి జాతకం మొత్తం కూడా బయటపడుతుంది. ఇప్పుడు ఈ మరియమ్మ కేసులో ఏదైతే ఉందో, ఆ మంగళగిరి పోలీస్ స్టేషన్లో గతంలో మరియమ్మ కుమారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఉందో, ఆ ఫిర్యాదు ఆధారంగా నందిగామ సురేష్ని అయితే అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అయితే కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా కోర్టు కూడా ఖచ్చితంగా అనుమతిస్తుంది. ఎందుకంటే ఇది హత్యాయత్నం కేసుకు సంబంధించి. దీనిలో ఇంకా 36 మంది ఇంకా ఇతరులు కూడా ఉన్నారు. వీరందరి మీద కూడా పోలీసులు వేట ప్రారంభించారు. అయితే కీలకంగా ప్రధానంగా ఆ ఆరోపణలో ఉన్నటువంటి వ్యక్తి నందిగామ సురేష్. ఈ ఫిర్యాదు కూడా ఎవరో ఇచ్చింది కాదు, రాజకీయ నేత ఇచ్చిన ఫిర్యాదు కానే కాదు. నాడు మరియమ్మ చనిపోయినప్పుడు 2020లోనే మరియమ్మ కుమారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు. మరి అసలు ఈ రోజు వరకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదే అనేది కూడా రేపు కోర్టు ప్రశ్నిస్తుంది. మరి ఆ రోజు ఫిర్యాదు ఇచ్చిన సమయంలో ఎవరైతే అధికారులు, ఎస్ఐ కానీ, సిఐ కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కోర్టుకి సమాధానం చెప్పాలి. ఆ రోజు ఎందుకు ఈ కేసు గురించి విచారణ చేయలేదు? ఒక హత్యాయత్నం కేసుకు సంబంధించి బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు విచారణ చేయలేదు అనేది ఈరోజు కోర్టుకు కూడా చెప్పాలి. మొత్తంగా నందిగామ సురేష్కి అయితే పక్కా ప్లాన్గా అయితే ఉచ్చైతే బిగించినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి లోతుపాట్లు తెలిసినటువంటి వ్యక్తి నందిగామ సురేష్. ఆఫ్ ద రికార్డ్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి నందిగామ సురేష్ బినామీ అని కూడా చెప్తారు. అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు అనుకోండి. నందిగామ సురేష్ చేసినటువంటి అరాచకాలు కూడా ఇన్ని కాదు. గతంలో టీడీపీ నేతలను కానివ్వండి, టీడీపీ కార్యకర్తలను కానివ్వండి కక్షగట్టి వేధించినటువంటి పరిస్థితి ఉంది. నాడు హద్దు అదుపు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన ఇది కానివ్వండి. మొత్తంగా ఇవన్నీ కూడా ఈరోజు నందిగామ సురేష్ మెడకైతే ఉచ్చులా బీసుకుంటేనే మొత్తంగా మరియమ్మ హత్య కేసులో మాత్రం నందిగామ సురేష్ బలంగా ఇరుక్కుపోనున్నాడు. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో జైల్లో ఉన్నాడు. దాని నుంచి బయటకు రాకముందే మళ్ళీ పీటీ వారెంట్ వేయటం అనేది ఖచ్చితంగా నందిగామ సురేష్ను ఒకవేళ అందులో బెయిల్ వచ్చిన తిరిగి దీంట్లో తీసుకెళ్లి లోపల పెట్టడానికి పక్కాగా స్కెచ్ చేసినట్టయితే తెలుస్తుంది. ఏది ఏమైనా చేసిన పాపాలు అనేవి కూడా ఈరోజు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తలాడించిన వాళ్ళందరూ కూడా ఈరోజు బలి పశువులుగా మారుతున్నారు. అందులో నందిగామ సురేష్ కూడా ఒక బలి పశువుగా మారబోతున్నాడు అనేది ఇప్పుడు బలంగా బయట వినిపిస్తున్నటువంటి మాట.